I came here to meet the Deputy Commissioner Srimati D. Kavita ji and filed a complaint that on March 3rd, my Facebook with almost 2 million followers has been hacked, and nude pictures, you see this, nude pictures have been placed, and I don't even have access to my own Facebook. What is shocking? Mark Zuckerberg, the owner of Facebook, happened to be my follower, like all other owners and CEOs. But who is doing this in India? Except politicians and political mafia, nobody would dare to hack my Facebook and change the password. For 20 days, we filed various complaints to the Facebook office in Hyderabad, but they're not taking action. Therefore, I am filing this complaint within 72 hours. If it is not rectified, I am going to the Honorable Supreme Court to file a complaint, and if it is not rectified, then we are announcing K.A. Paul AI University to train and equip thousands of Mark Zuckerbergs, thousands of Bill Gates, and thousands of creative Indian brains to have our own Facebook, to have our own Insta, to have our own, because we are the world's largest populated country with 1.5 billion people. Understand? China has its own, America has everything, India has nothing because of the political leaders' failure. Now I am starting in our charity city 1200 acres. Students, brilliant entrepreneurs, and who love India, come join with me. We will make history. And I am thankful to Kavita ji and the Commissioner ji and the police cybercrime department. I believe it will be solved immediately. And I am warning the Facebook head of India, mind, when our team comes to your office, please do the needful before it is too late. If I sue you in America because I'm an American resident, you will lose billions of dollars and Mark Zuckerberg will fire you. Thank you very much. Share this video. ఈరోజు నేను సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ డి కవిత గారిని కలవడానికి కారణం 18 లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ అయిన నా ఫేస్బుక్నే మార్చి 3వ తారీఖుని రాజకీయ నాయకుల తొత్తులు హ్యాక్ చేసి ఇలాంటి నూడు పిక్చర్లు మార్చి 3 నుంచి ఈరోజు మార్చి 22 19 రోజులుగా ఇలాంటి నూడు పిక్చర్స్ చేస్తున్నారని నేను కంప్లైంట్ ఇచ్చాను. నా ఫేస్బుక్ చూడండి, 18 లక్షల మంది ఫాలోవర్స్. మేడం కవిత గారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అలాగే కాపీ టు ద మార్క్ జకర్బర్గ్ అండ్ కాపీ టు ద ఐటీ మినిస్టర్ ఇన్ ద కంట్రీ అండ్ కాపీ టు ద మీడియా. ఎందుకు అంటే నా వాయిస్ని నేను ఇక్కడ అవినీతి పరులందరినీ ఎత్తి చూపిస్తున్నాను. నన్ను ఎలా డ్యామేజ్ చేయాలి, నన్ను ఎలాగ అరెస్ట్ చేయాలి, నా మీద ఏ నింద మోపాలి, విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఈ రాజకీయ నాయకులకి అవకాశం లేదు. ఎందుకంటే నేను 5 లక్షల కోట్లు దానం చేశానే తప్ప, 3,10,000 మంది అనాథులను కాపాడానే తప్ప, 40 లక్షల వితంతుల్లో ఆదుకున్నానే తప్ప, 2,10,00,000 యూత్ని ట్రైనింగ్ చేసేనే తప్ప ఎవరి దగ్గర ఏ అవినీతి పని నేను చేయలేదు. అది తెలిసి ఇంకా ఏం చేయాలో తెలియక నేను గ్లోబల్ పీస్ సమ్మిట్ పెడతానంటే తమ్ముడు రేవంత్ రెడ్డి మాటిస్తే అక్కడ సోనియా గాంధీ దాన్ని అడ్డుకున్నారు. అందుకే ఈరోజు తెలంగాణ 8 లక్షల కోట్ల అప్పులు తీర్చడానికి ఇవన్నీ నేను మీడియాలో వీళ్ళందరినీ ఎత్తి చూపిస్తున్నాను కనుక రాజకీయ నాయకుల్ని, అది పవన్ కళ్యాణ్ తొత్తులు అవ్వచ్చు, మరి ఇంకెవరైనా తొత్తులు అవ్వచ్చు, నా ఫేస్బుక్ని హ్యాక్ చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కనుక నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసే ముందు ప్రొసీజరల్గా
ఇక్కడ డీసీపీ గారికి ఇవ్వాలా, ఇచ్చాము. తర్వాత కమిషనర్ గారికి రేపే పంపిస్తాం. మండే నెక్స్ట్ వీక్ అనేక లాసూట్లు ఫైల్ చేయవలసిన అవసరం ఉంది. నా ఫండమెంటల్ రైట్స్ని, దాన్ని ఏమంటారు తెలుగులో, హక్కులు, నా ప్రాథమిక హక్కులు, రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21, రైట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19, నా ప్రాథమిక హక్కుల్ని 200 కోట్లు 200 దేశాల్లో ఉన్న ఫాలోవర్స్ నానోరే ముయించాలంటే ప్రజల తరపున మాట్లాడుతున్నందుకు, మీ అందరి తరపున మాట్లాడుతున్నందుకు ఇంకెవరు నోరు మూయించరు వీళ్ళు. మరి మీ భార్యలు ఏం చేస్తారు? మీ ఫేస్బుక్ని హ్యాక్ చేసి నూడు పిక్చర్లు అయితే నాకంటే పర్వాలేదు, నేను ఇలాంటి పనులు చేయనని నా భార్యకి తెలుసు. కానీ మీ భార్యలు ఏం చేస్తారు? మీ పిల్లలు ఏం చేస్తారు? కనుక మీ తరపుని, మీ అందరి తరపుని ఈ సోషల్ మీడియాని హ్యాక్ చేసి, నా ఫేస్బుక్ని హ్యాక్ చేసిన వారికి తగిన చట్ట ప్రకారం వారికి నేను చెప్తాను. మీరందరూ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఒకవేళ 72 గంటల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే, ఎలాగా మన చారిటీ సిటీ సదాశివపేట 1200 ఎకరాల్లో ఏఐ వరల్డ్స్ లార్జెస్ట్ యూనివర్సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేఏ పాల్ యూనివర్సిటీ పెడుతున్నాం. మన సొంత ఫేస్బుక్ పెట్టాలని 10 సంవత్సరాల క్రిందటే అప్పుడు నేను మా వాళ్ళతో అన్నాను. మన ట్విట్టర్ ఎందుకు ఉండకూడదు? మన ఫేస్బుక్ ఎందుకు? చైనాకి అలీబాబా అని ఉందే, చైనా అమెరికా కంటే ముందుకెళ్ళిపోతుంది. మనం 100 సంవత్సరాలు వెనక్కి ఎందుకుంటాం? మన మార్క్ జకర్బర్గ్ లాంటి వాళ్ళని, బిల్ గేట్స్ లాంటి వాళ్ళని, లక్షల మందిని ఇండియాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరందరూ 7569441275కి మీ రెజమీలు పంపండి, నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను. తద్వారా మన 150 కోట్ల ఇండియన్స్ని, 150 కోట్ల ఇండియన్స్లో ఉన్న తెలివైన వారి ద్వారా ప్రపంచాన్ని శాసిద్దాం. చైనా కంటే, అమెరికా కంటే ముందంజ వేద్దాం, వేసి తీరుద్దాం. దానికి రుజువు నేను, గూగుల్ CEO, మైక్రోసాఫ్ట్ CEO, మన ఇండియన్స్ ముఖ్య నాయకులు పన్నాగమేని. ఎందుకంటే వారు చేస్తున్న అవినీతి అంతా నేను ఎత్తి చూపిస్తున్నాను. లక్షల కోట్లు, తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు, ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్ల అప్పు, రేవంత్ రెడ్డి తమ్ముడు వచ్చి ఇంకో 2 లక్షల కోట్ల అప్పు. ఉద్యోగాలు, హోంగార్డ్ 18,000 ఉద్యోగాలు పెర్మనెంట్ చేయలేదు. సమగ్ర శిక్ష వాళ్ళు 19,000 ఉద్యోగాలు పెర్మనెంట్ చేయలేదు. శాలరీస్ టైంకి ఇవ్వట్లేదు. ఇచ్చిన వాగ్దానాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 ముఖ్యమంత్రులు నెరవేర్చట్లేదు, A1 A2లు. కనుక మార్పు రావాలి, ఆ మార్పు తేవాలని ఇక్కడ మీరు ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళండి, 10లో 5 నా ఫాలోవర్స్ మార్పు కోరుకుంటున్నారు. 10లో 9 మంది, 5 వచ్చే ఎలక్షన్లో ప్రజాశాంతి పార్టీని గెలిపిద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళందరినీ చూసేశారు. అరే 3% ఉన్న వీళ్ళు ఇంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు, 5% ఉన్న వాళ్ళు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, మనం ఎందుకు అవ్వకూడదని నరసింహరావు గారు లాంటి బ్రహ్మజ్ఞానం కలిగిన బ్రాహ్మణ్స్ కూడా మనకు మద్దతు ఇస్తున్నారు ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఆల్రెడీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు విన్నారు. ఈ సిగ్గు లేని, శరం లేని ఈ యాక్టర్స్ కోట్లు సంపాదించుకుంటున్నారు, 100 కోట్లు. వాళ్ళు ₹1 5 కోట్లు 10 కోట్లకి కక్కుర్తిపడి 980 మంది ప్రాణాలు బలి తీశారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ. వాళ్ళకి ఏం చెయ్యాలి అన్నది నేను మంగళవారం మాట్లాడతాను. అర్థమైంది కదా మీకు? అది పెద్ద షాకింగ్. ఎందుకు అంటే ఈరోజు కోట్ల మంది యువతీ యువకులు ఈ పనికిమాలిన డూప్లికేట్ హీరోస్, హీరోయిన్లని, యాక్టర్స్ని, ఈ ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని, ఈ ఇన్ఫ్లుయెన్సర్ని ఫాలో అవుతున్నారు. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను, అరే సినిమాలో పవన్ కళ్యాణ్ 100 మందిని కొడతాడు, బయటకు వచ్చి అక్కడ కొట్టలేడు. అల్లు అర్జున్ ఏమో సీఎంనే మార్చేశాడు ఆ సినిమాలో, ఏది పుష్ప 2లో. బయటికి రాగానే ఆ సీఎంఏ ఈయన్ని జైల్లో పెట్టాడు. ఈ యాక్టర్స్ను ఫాలో అవ్వకండి, వీళ్ళు రియల్ హీరోస్ కారు.
వీళ్ళంతా జీరోస్. కేఏ పాల్ రియల్ హీరో. 197 దేశాలు శాసించాను. అమెరికన్ ప్రెసిడెంట్లందరినీ మోకరింపజేశాను. ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు పాఠాలు నేర్పాను. 2,10,00,000 మంది యూత్ని ట్రైన్ చేసి నేను. మీరు నన్ను ఫాలో అవ్వండి. మనం అందరం కలిసి దేవుణ్ణి ఫాలో అవుదాం, న్యాయాన్ని ఫాలో అవుదాం, అంబేద్కర్ని ఫాలో అవుదాం, గాంధీ గారిని ఫాలో అవుదాం, గొప్పవారిని ఫాలో అవుదాం, పౌలుని ఫాలో అవుదాం. ఈ పనికి మాలిన ఈ డూప్లికేట్ వాళ్ళకి తగిన శిక్ష వేయాలి. నాకు తెలియక చేశాను. తెలీదా? ఏడు తెలీదు మీకు? డబ్బు తీసుకోవడం తెలుసు, వాళ్ళ ప్రాణాలు బలి చేయడం తెలుసు. 980 మంది ఇప్పటికి సూసైడ్ చేసుకున్నారు తెలిసి. ఈ యాప్ల ద్వారా బెట్టింగ్లు పెట్టి మహా కుబేర్లు. ఒక ఇండియాలో ఉన్న ఒక ధనవంతుడికి 8,000 కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి. ఎందుకు ఈ పనికిమాలిన దద్దమ్మలు, ఈ రాజకీయ నాయకులు కనీసం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు సరికదా? నెలకి 5,000, నెలకి 10,000 కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్, ఇక్కడ నా తమ్ముడు రేవంత్ రెడ్డి. కబుర్లు మాత్రం బ్రహ్మాండంగా ఆడతారు, అబద్ధాలు మాత్రం ఆకాశాన్ని అంటుకుంటాయి. చేసేదేవి పని లేదు. అప్పులు తప్ప, అవినీతి తప్ప, లక్షల కోట్లు దోచుకోవడం తప్ప. నిన్న టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు అందరూ డ్రామా చేశారు కదా, యాక్టింగ్ చేశారు కదా, దాన్ని చూసారా? నేను చిన్న న్యూస్ లో చూశాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పడి నవ్వడం, వాళ్ళని జగన్ తిట్టడం తప్ప రెండో పని రాదు వీళ్ళకి. కనుక ఇక్కడేమో కేసీఆర్ని తిడతారు. మరి కేసీఆర్ కాదు ముఖ్యమంత్రి తమ్ముడు. నువ్వు రేవంత్ రెడ్డి ఓసారి చదువుకో మరోసారి. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయి 15 నెలలు అయింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ మీరు ముఖ్యమంత్రులై 9 నెలలు అయింది. మీరు ఇచ్చిన వాగ్దానాలు ప్రజలకు నెరవేర్చండి. మీరు ఇచ్చిన సూపర్ 6లు నెరవేర్చండి. అమ్మకి వందనమో, తాతకి పప్పడమో, ఏదో అప్పడమో, ఉసిరికాయలు ఇస్తానన్నారు. ఏ కాయలు ఇవ్వడం లేదు. కనుక మీరు ఇచ్చిన వాగ్దానాలు చేయలేరు. కనుక నేను వచ్చాను. ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారు, మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముడు అంటాడు 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అట. 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదని నిన్న ముంజులమ్మని ఆవిడ విజయవాడ నుంచి వస్తుంటే మొన్న నాతో అంటావు, నీ వీడియోలో చూసావు. 3,000 ఇవ్వనోడు నువ్వు 1,00,00,000 రూపాయలు కోటీశ్వరులు చేస్తావా? ఎప్పుడైనా మీ అబద్ధాలు వెంటనే మానియండి. ప్రజలారా, మూర్ఖులు తప్ప ఈ 7 రాజకీయ పార్టీలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు నమ్మకూడదు. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. 7569441275కి మీ నియోజకవర్గం పేరుతో గ్రూపులు పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులకు కల్తీ విత్తనాలు సప్లై చేస్తున్నారు, దీనిపైన మీరు ఏమంటారు? రైతులకు కుటుంబం సఫర్ అవుతుంది, వాళ్ళు ఆత్మహత్య కూడా నాకు తెలియదు. రైతులకు కల్తీ విత్తనాలు సప్లై చేశారా అన్నది నా నోటీస్కి రాలేదు. నోటీస్కి రాకుండా నేను కామెంట్ చేయడం బాగోదు. చెన్నైలో మీటింగ్ జరుగుతుంది డీలిమిటేషన్ ద్వారా నా మిత్రులు శివ గారు వచ్చి కలిశారు. ఆయన నెంబర్ 2 5 టైమ్ ఎంపీ ఈ మధ్యని. స్టాలిన్ గారు ఎంపీ. స్టాలిన్ గారిని నేను ఈ మధ్య కలిశాను, మాట్లాడాం. దేశంలో డీలిమిటేషన్ ద్వారా నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ హిందీ వాడి డీలిమిటేషన్లో ఎంపీల్ని నార్త్ ఇండియాలో పెంచి సౌత్ ఇండియాలో వారు గెలవడం లేదు కనుక దానిని ఇచ్చేయడానికి పూనుకుంటున్నారని ఆరోపణలు. మనకు తెలిసినంత వరకు దాన్ని ఆలోచించాలి. ఏది ఏమైనా మన మాతృభాష తెలుగు, తమిళ్ మాతృభాష తమిళ్, మలయాళం కేరళ మాతృభాష, ఒడిశా మాతృభాష ఒడిశా. మనం అందరం హిందీని లైక్ చేస్తాం, బట్ మాతృభాష అంతా ఏ భాషని, తల్లిని ఎలా ప్రేమిస్తామో మన మాతృభాషను అలా ప్రేమిస్తాం. మన మాతృభాషను మనం వదులుకోం. మనకి హిందీని సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్గా అవసరం లేదు. తద్వారా చాలా నష్టాలు ఉన్నాయనే ఈ డీలిమిటేషన్ లాంగ్వేజ్ గురించి నేను అనేక సంవత్సరాలుగా ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు కాదు. లాంగ్వేజ్ ప్రాంతీయ పార్టీలు దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి, ఈ ప్రాంతీయ పార్టీ డేంజర్ అని చెప్పేసి బీజేపీ అంటుంది. అసలు డేంజర్ పార్టీ ఒక 1 ప్యాన్ పార్టీ, చైనా లాగా. అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి. అది డెమోక్రసీ కాదు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. మన దేశంలో ఎంపీలు ఉన్న పార్టీలు దాదాపు 18 ఉన్నాయి.
ఇది డెమోక్రసీ. డెమోక్రసీని తీసేయడానికి కుట్ర. అందుకనే అమిత్ షా గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వగానే ఈ ఆటలన్నీ కట్టిపోతాయి. నా మిత్రులు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ.